ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన 26 గంటల నిరసన దీక్ష కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తూళ్ల వీరేందర్ గౌడ్, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బస్వాపురం లక్ష్మీ నర్సయ్య, బీజేపీ నల్గొండ అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి పాల్గొన్నారు. ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ఫసల్ బీమాను అమలు చేయాలని, ధాన్యం కొనుగోలు వెంటనే పూర్తిగా చేయాలని, పెండింగ్లో ఉన్న రైతు భరోసా డబ్బులు చెల్లించాలని, బోనస్ డబ్బులు చెల్లించాలని, పంట నష్టం పరిహారం చెల్లించాలని, అకాల వర్షాల వల్ల పంటలు పాడవుతున్నా చీమ కుట్టినట్టయినా లేని రేవంత్ సర్కార్కి, రైతన్నల కష్టాలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వానికి కనువింపు కలగాలని నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో 26 గంటల నిరసన దీక్ష చేపట్టారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తూళ్ల వీరేందర్ గౌడ్, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బస్వాపురం లక్ష్మీ నర్సయ్య, బీజేపీ నల్గొండ అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు ఫకీర్ మోహన్ రెడ్డి, బీజేపీ నల్గొండ పట్టణ 2వ అధ్యక్షులు మిర్యాల వెంకటేశం, బీజేవైఎం రాష్ట్ర నాయకులు పిన్నింటి నరేందర్ రెడ్డి, యువమోర్చా జిల్లా నాయకులు శాంతి స్వరూప్ మరియు తదితరులు పాల్గొన్నారు. జాతీయ కిసాన్ మోర్చా నాయకులకు, అదేవిధంగా పడమటి జగన్మోహన్ రెడ్డి గారికి యాత్రలు జరిపేది కానీ ఎక్కడ కూడా రైతులను పట్టించుకున్న దాఖలాలు లేవు. భారతీయ జనతా పార్టీ జై జవాన్, జై జవాన్, జై జవాన్. కాంగ్రెస్ ప్రభుత్వం అండి వైఖరి, రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అండి వైఖరి. జై జవాన్, భారత్ మాతా కీ జై. రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. 2 లక్షల రుణమాఫీని వెంటనే, 2 లక్షల రుణమాఫీని వెంటనే, రైతుల దగ్గర కొనుగోలు పండించిన పంటలు వెంటనే, రైతులు పండించిన పంటలు. భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లా రైతు సమస్యల మీద నల్గొండ కలెక్టరేట్ ఎదురుగా 24 గంటల దీక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. దానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు బస్వాపురం లక్ష్మీ నర్సయ్య గారు రావడం జరిగింది. మా యొక్క కిసాన్ మోర్చా జాతీయ నాయకులు గోలు మధుసూదన్ రెడ్డి గారు మరియు వివిధ నాయకులు రైతులతో పాటు ఏవైతే రైతు డిక్లరేషన్ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రైతు కూలీలకు కావచ్చు, రైతులని పూర్తిగా మోసం చేసింది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము. అకాల వర్షాలతోని వేల లక్షల ఎకరాలలో నల్గొండ జిల్లాలో పంట నష్టం జరిగితే కూడా మరి కేవలం నరేంద్ర మోదీ గారికి పేరు వస్తుందని చెప్పి ఒక ఫసల్ బీమా పథకాన్ని కూడా ఈరోజు అమలు చేయకుండా రైతులను తీవ్ర ఇబ్బందులు పెడతా ఉన్నారు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 స్థానాలకు గాను 11 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నప్పటికీ కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా రైతుని రోడ్డు మీద పడేసి రైతులు ఆత్మహత్య చేసుకునేటటువంటి దౌర్భాగ్యపు పరిస్థితి ఈ యొక్క కాంగ్రెస్ మంత్రుల నాయకులు తీసుకొచ్చారు. మరి మా మిర్యాలగూడ కేంద్రంగా 1000 నుంచి 2000 కోట్ల కుంభకోణము, మిల్లర్లందరితో పాటు కుంభక్కైనటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం ముఖం పెట్టుకొని ఈరోజు నల్గొండ జిల్లాకు మీరు వస్తూ ఉన్నారని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. ఈ యొక్క కాంగ్రెస్ మంత్రులకి, ఎమ్మెల్యేలకి గ్రామాలకు వెళ్ళేటటువంటి నైతిక హక్కు కూడా లేదు. అన్నం పెట్టేటటువంటి రైతులని మీరు మోసం చేశారు కాబట్టి మీ యొక్క రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లో రైతులు పెద్ద ఎత్తున మరి మిమ్మల్ని ఎక్కడా కూడా ఊర్లలో, గ్రామాలలో ఏ ఎలక్షన్లో కూడా మిమ్మల్ని గెలవనీయకుండా చిత్తుగా ఓడగొట్టబోతా ఉన్నారని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా పనిచేయడం జరుగుతున్నది.
వరంగల్ డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వము. ఆ డిక్లరేషన్లో 2 లక్షల రుణమాఫీని ఏకమొత్తంలో మాఫీ చేస్తామన్నారు. ఇంతవరకు కూడా రుణమాఫీని మాఫీ చేయడం లేదు. అదేవిధంగా ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో పూర్తిగా అవినీతి జరుగుతున్నది. ప్రొక్యూర్మెంట్ సెంటర్లను కూడా చాలా లేటుగా తెరవడం జరిగింది. ప్రొక్యూర్మెంట్ సెంటర్లలో టైంకు తెరిచినట్టయితే ఈ మోంతా తుఫాను వల్ల ఏ రకంగా అయితే రైతులు బాధపడుతున్నారో ఆ బాధపడే పరిస్థితి ఉత్పన్నం కాకపోతుండే. ముఖ్యంగా ఈ రైతుల యొక్క ప్రొక్యూర్మెంట్ సెంటర్లలో పూర్తిగా అవకతవకలు జరుగుతున్నాయి. అదేవిధంగా తరుగు అని చెప్పేసి పూర్తి స్థాయిలో రైతులను ఈ రాష్ట్ర ప్రభుత్వం మోసం చేయడం జరుగుతున్నది. అసలు ఫసల్ బీమా ఉంటే ఈ రైతులకు చాలా బ్రహ్మాండంగా ఉంటుండే, కానీ రైతులను ఏ విధంగా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చూడే పరిస్థితులలో లేదు. ముఖ్యంగా ఈ ప్రొక్యూర్మెంట్ సెంటర్లలో అవినీతి వల్ల రైతులు కూడా పూర్తిగా నష్టపోవడం జరుగుతున్నది. ఈ వరి పంట కూడా పూర్తిగా ధాన్యం చెడిపోయి ఈరోజు రైతులను ఇబ్బంది పాలు చేసే పరిస్థితులలో ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. దేశంలో కేంద్రంలో ఏ విధంగా రైతుల యొక్క బాగోగులు చూడాలని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దాదాపు ఈ రబీ సీజన్కు 39,000 కోట్ల రూపాయలను సబ్సిడీగా రైతులకు ఇవ్వడం జరిగింది ఎరువుల రూపంలో. అదేవిధంగా ఇక్కడ ఎఫ్పిఓలను కూడా ప్రారంభించి సబ్సిడీలను కూడా ఇచ్చి రైతులకు ఒక ఉత్పత్తి సాధకమే కాదు, వాళ్ళను ఒక ఆత్మనిర్భర్ భారత్ లెక్క చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వము ఉంటే కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఈ ప్రొక్యూర్మెంట్కు వరి కొనుగోళ్లకు పూర్తి స్థాయిలో సుతిలే కానీ బార్దాన్ కానీ హమాలి కానీ వరికి సంబంధించిన పైసలు కానీ పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వమే పంపిస్తుంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కనీసం ప్రొక్యూర్మెంట్ చేసే పరిస్థితులలో కూడా లేక రైతులను నానా ఇబ్బంది పెడుతున్నది. కాబట్టి వారికి మద్దతుగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక మేల్కొల్పు చేయాలని చెప్పి ఈ నల్గొండ పట్టణంలో దీక్ష ప్రారంభించడం జరిగింది. ఈ దీక్ష ఈ గవర్నమెంట్కు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కనువిప్పు కావాలని చెప్పి మేము కోరడం జరుగుతున్నది. ముఖ్యంగా రైతులందరూ కూడా గమనించాలి, ఈ ప్రొక్యూర్మెంట్ సెంటర్లు పూర్తిగా ఈ ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. దానికి సరిపోయే బడ్జెట్ ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము పూర్తి అవినీతిలో కుమ్ముకు అయిపోయి వాళ్ళు ఏ రకంగా అయినా కానీ పరిపాలన సాగించాలనే ఒక ఆలోచనతోటే ఉన్నారు తప్ప రైతుల బాగోగు చూడడం లేదు. ఎక్కడ కూడా ఈ రైతు కళ్ళాల్లో ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారో రైతులను చూసే విధంగా ఈ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ పనిచేయడం లేదు. పూర్తి స్థాయిలో వాళ్ళు పరిపాలన సాగించాలి, అవినీతిని పెంచుకోవాలి, అవినీతి వల్ల డబ్బు సంపాదించాలనే ఆలోచనలో మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ అదేవిధంగా ఎమ్మెల్యేలు కానీ అదేవిధంగా పనిచేయడం. అధికారులకు వస్తే వెంటనే 2 లక్షల రూపాయలు ఇస్తామంటే రైతులు ఆశపడ్డారు. మేము రైతు భరోసా 15,000 ఇస్తామంటే ఆశపడి ఓట్లేసిరు. మేము 10 రకాల యొక్క పంటలకు పూర్తిగా కూడా ఇస్తామంటే ఆశపడ్డారు. ఇది రైతు డిక్లరేషన్. మేము డిమాండ్ చేస్తున్నాము ఉత్తమ్ కుమార్ రెడ్డిని, ఈ యొక్క నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి 2 మంత్రులను 2 లక్షల రూపాయలు పూర్తిగా మాఫీ చేశామని ఏ యొక్క టెంపుల్కైనా భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గరకు వచ్చి మీరు ప్రమాణం చేయాలి. మీరు చెప్తా ఉన్నారు 2 లక్షల రూపాయలు మాఫీ చేసినామని. ఏ ఒక్క రైతు కూడా తెలంగాణ రాష్ట్రంలో మీరు ఇచ్చినటువంటి 2 లక్షల రూపాయలు మాఫీ కాలేదు. మీరు ప్రమాణం చేయాలి భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గరకు వచ్చి. ఒక్కరు కూడా 2 లక్షల రూపాయలు మాఫీ కాలేదు. మీరు వెంటనే రుణమాఫీ చేయాలి, 2 లక్షలు చేయాలి. లేనట్లయితే మెడలు వంచి ఈ యొక్క తెలంగాణ వ్యాప్తంగా కూడా రైతు ఉద్యమాలకు శ్రీకారం చుడతాం. మా యొక్క రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారి యొక్క నాయకత్వంలో మా యొక్క కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బసవ లక్ష్మణసాయి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఎందుకు 15,000 రూపాయలు ఇస్తలేవు? నువ్వు చెప్పినావు కదా, రైతుల యొక్క ఓట్లు వేసుకొని గెలిచి అధికారంలోకి వచ్చిన నీవు ఎందుకు ఇలా రైతులు నట్టాటం వస్తున్నావు? తడిబట్ట పెట్టి రైతుల యొక్క గొంతుకు వస్తా ఉన్నావు. నువ్వు వెంటనే 15,000 రూపాయల చొప్పున పూర్తిగా కూడా వడ్డీతో సహా రైతులకు పూర్తిగా కూడా 15,000 చొప్పున రైతు భరోసా ఇవ్వాలి. ఎందుకు ప్రధానమంత్రి ఫసల్ బీమా అమలు చేస్తలేవు? నువ్వు చెప్పినా మీ ప్రధానమంత్రి ఫసల్ బీమా అమలు చేస్తామని నువ్వు ఎన్నికల్లో చెప్పినావు. రాజకీయ కుట్రతోటి ఇది అమలు చేస్తే కేంద్ర ప్రభుత్వానికి పేరు వస్తుంది, నరేంద్ర మోడీ గారి పేరు వస్తుంది, బీజేపీకి పేరు వస్తుందని ఒక రాజకీయ కోణంతో ఆలోచించి ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా అమలు చేస్తలేవు. ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నావు, ఒకవేళ ప్రధానమంత్రి ఫసల్ బీమాని అమలు చేస్తే ఈ యొక్క రాష్ట్రంలో తుఫాను వల్ల వడగండ్ల వల్ల అకాల వర్షాల వల్ల పంట దెబ్బతిని నష్టపోయిన రైతులకు ఇవాళ 30,000 రూపాయలు నష్టపరిహారం వచ్చేది. నువ్వు 15,000 రూపాయలు ఇస్తా అన్నావు, అది కూడా అది లేదు గతి లేదు.
భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం. ప్రతి ఎకరానికి 30,000 రూపాయలు చొప్పున నష్టపరిహారం ఇవ్వాల్సింది, లేనట్లయితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, రైతు బాంధవుడు నరేంద్ర మోడీ గారు దేశానికి వెన్నెముకైన రైతాంగాన్ని ఆదుకుంటూ ఇలా మరి 2,389 రూపాయలు ఎంఎస్పీ ఇవ్వటం వల్ల, అదేవిధంగా అతి తక్కువ ధరల 266 రూపాయలకే యూరియా బస్తాన్ని ఇచ్చి ప్రోత్సహించడం వల్ల ఈ రాష్ట్రంలో 150 లక్షల మెట్రిక్ టన్నుల యొక్క ధాన్యాన్ని పండించినటువంటి రైతాన్ని ఇలా మేము అందరం కూడా అభినందిస్తున్నాం. కేవలం 40 మెట్రిక్ టన్నులు కొంటామన్నావు,